అయ్యా సార్ మీరు వెళ్ళండి సార్ అంటే వెళ్తా వెనక్కి వెళ్తున్నారు అది ఆడియన్స్ చెప్పాలి నాకు మా సినిమా అయితే మాకు చాలా నచ్చింది చాలా హ్యాపీగా చూసాము హిట్ కొట్టేసాం హిట్ కొట్టిన వర్జిన్ బాయ్స్ చాలా బాగుంది నాకైతే నా మొత్తం మూవీ చూస్తే నేను చాలా హ్యాపీ అయ్యానండి మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నారు అది మూవీ చూస్తే అది మీకు తెలుస్తుంది కదా అది ఒక టాపిక్ మీద రేజ్ అయిన కాన్సెప్టే కానీ ఏదైనా సరే మనం ఏది చేస్తున్నామో అది అవగాహన పెట్టి ప్రతి మనిషి అభిప్రాయం మీద మాత్రమే ఆధారపడేస్తుంటుంది సో మీ డెబ్యూ ఇలా కరెక్ట్ అంటారా ట్రెడిషనల్ అమ్మాయిగా అది నేను మనిషి పరంగా కూడా ఇంతే సార్ ఇప్పుడు మనము బేసిక్గా ఎలా ఉంటామో అదే జనాలకి స్ట్రైట్ బేస్లో కనిపించేస్తే తర్వాత మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము జనాలతో పాటు క్లారిటీ ఉంటుంది కొన్ని సీన్స్ ఆడియన్స్కి ఇబ్బందిగా ఉంది సో ఫ్యామిలీ తరడానికి కొంచెం ఇబ్బంది పడతారనే లాగా ఉన్నాయి సో దీనికి మీరు ఏమంటారు అది అభిప్రాయం మాత్రమే ఇబ్బందికరంగా ఏది లేదు అది సొసైటీలో జరిగిన విషయాలు అది మీరు ఓపెన్గా చూస్తే విషయాలే మరి ఇంత చూపించడం అనేది కొంచెం మరీ ఏం లేదండి నేను సెన్సర్ సర్టిఫికేట్ తీసుకొచ్చాను అంటే మరీ ఏం ఉండదు కదండి సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయింది ప్రేమ ప్రతిదీ మనము ప్రేమ వరకు తీసుకెళ్తేనే దానికి గౌరవం అనుబంధం ప్రేమ ఇదంతా ఒక మనిషి మీద ఆధారపడేసి ఉంటుంది వాళ్ళ మనసు మీద ఆధారపడేసి ఉంటుంది మనం ఇవ్వాలనుకుంటే ఆర్య మళ్ళీ తిరిగి రావడం అంటే బీచ్ దగ్గర ఉండే షాట్ ఇది చాలా పాత సినిమాలా కనిపిస్తుంది అంటే లైక్ ఎందుకు ఎలా అంటే లైక్ డాన్స్ మాస్టర్ ఎప్పుడు లేదు ఆయన అది దాని ఆయన లాస్ట్ అది మందే ఆయన లాస్ట్ మూవీ మందే మనీ రేంజ్ కాన్సెప్ట్ పెట్టారు కదా మీ మీద పడిందా మనం ఎవరి మీద పడిందని మీకు వచ్చేయాలి ఆల్రెడీ మనం ఒకరికి ఇచ్చాము మీరు చూడలేదా మరి మేము చూసాము మీ ఎక్స్పీరియన్స్ ఎలా అచ్చా అదా థ్యాంక్ గాడ్ ప్రశాంతంగా జరిగింది ఏమి హడావిడి లేక జరిగింది లేకపోతే స్టాంపేడ్ జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది దానికి పెద్ద పెద్ద వీడియోలు మాటలు ఏమో రీల్స్ ప్లీజ్ దయచేసి చూసారా అంటే ప్లీజ్ చూడండి మేము ఏ డబ్బుల్ని గౌరవించుకోకుండా ఉడతలోని ఇవ్వలేము సో డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మా అభిమాన్ కదా ఇప్పుడు నా కోసం మీరు వచ్చారు నేను ఎంత పెద్ద సినిమా పెట్టి మీకు పిలిచాను ఇక్కడ దాకా అంటే మీరు నా కోసమే కదా వచ్చింది మరి ఆ గౌరవం మీకు ఎందుకు ఇవ్వకూడదు అలానే అంటే మన అందరి కోసం వచ్చిన ఆడియన్స్కి అదొక ఒక టైప్ ఆఫ్ మనం పెద్ద కూడా ఇవ్వట్లేదు ఐ థింక్ సో ఈరోజు ఈ థియేటర్లో మనం ఇచ్చింది 10,000 అది ఒక్క హ్యాపీనెస్ కోసం చాలదా సంబడి అంటే మీరు ఏదో దాని మీద మీ సుఖం కోసం మీ పిల్లల కోసం మీ ఫ్యామిలీ కోసం మీకోసం అది హెల్ప్ చేయడానికి లేకపోతే మీ హ్యాపీనెస్ కోసం యూజ్ చేయొచ్చుగా అది కరెక్టే కాకపోతే మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం ఇస్తున్నారా ఓన్లీ ఈ రోజు ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో పడుతున్నాయి వైజాగ్ సైడ్ ఆల్రెడీ ఇప్పుడు 110కి షోకి స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ అక్కడ కూడా ఆల్రెడీ దీని ముందు AAAలో కూడా పడింది సో ఇది ఇంకో కైండ్ ఆఫ్ కొత్త ప్రమోషన్ అనుకోవచ్చు ఈ సినిమాకి ప్రమోట్ చేసుకోవడానికి ఒక యాంగిల్ అనుకోవచ్చు ఎందుకు ఇది మీరు నేను మీకు చెప్తాను నేను మీకు ఒకటి చెప్తాను 100లో మాటలు పెట్టి తిప్పడం నేను బిగ్ బాస్ ఆడేసి వచ్చానండి మీరు చెప్పినంత మాత్రాన అది నేను ప్రమోషన్ లెక్కలో ఎప్పటికీ ఒప్పుకోను నేను కానీ రాజుగారు కానీ మనం ఇప్పటికైనా సరే అవతలోని ఎలా సహాయం చేసుకోవాలి వాళ్ళని ఎలా మన వైపు నుంచి మానవత్వము మనిషి ధర్మాన్ని నిర్వహించుకోవాలని ఆస్త మాత్రమే ఉంటాము ఇదే చేసుకోవాలి అనుకుంటే మూవీ చేశాను కదా ప్రెస్ మనతో పాటు ఉండే వాళ్ళందరూ ప్రమోషన్స్ ఇవన్నీ దాంట్లో ఉంటుంది కానీ ఇది ఓన్లీ ఆడియన్స్ సుఖం కోసమే అంతే అది ఆడియన్స్ చెప్పాలి థ్యాంక్ యూ
నువ్వు అటుంటే మీ అటు తిరగల ఎట్లా సార్ చెప్పండి సార్, ఎలా అనిపించింది సార్ మూవీ? అబ్బాయి డ్రామా నీ పేరేంటి? ఇప్పుడే అందిన వార్త. ఆగండి 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 ఆగండి. ఇక్కడ టికెట్ ఎక్కడ ముందు అది అవసరం లేదు ఇంక చూపి. ఓకే ఇది స్క్రీన్ అట్లా చూపించండి, కెమెరా వైపు తిప్పండి. ఆయన వర్జిన్ బాయ్స్ మూవీకి టికెట్ తీసుకున్నారు అండ్ హీ ఈస్ ద సెకండ్ ఐఫోన్ విన్నర్ ఫర్ దిస్ మూవీ. బాబు నీ పేరేంటమ్మా? కంగ్రాచులేషన్స్. మీరు పట్టుకోండి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఫీల్ అవుతున్నా. సినిమా చూసిన కానివ్వండి, ఇట్లా మనీ ఇట్లా ఐఫోన్ అట్లా అంటున్నారు కదా, ఇదేమన్నా ఫేక్ ఉంటుందేమో ఏమన్నా అట్లా అంటూనే ఉంటారు, కానీ ఇట్లా ఇస్తారు ఇవ్వరు అని డౌట్లు ఉంటాయి. కానీ ఈ మేడం మీద కానీ, ప్రొడ్యూసర్ సార్ మీద కానీ, డైరెక్టర్ సార్ మీద కానీ కాన్ఫిడెన్స్తో ఒకసారి వెళ్తే పోయేదేముంది. నార్మల్గా అయితే 350 రూపీస్ పోతాయి అంతే. అంటే సినిమా కోసం ఐఫోన్ కోసం వచ్చావు? అట్లా అని ఏం కాదు, టీం అందరూ అంత ఇన్స్పిరేషన్గా అట్లా చెప్పడం అంటే, కాన్ఫిడెన్స్గా చెప్పడం అంటే నార్మల్ విషయం కాదు. ఒక ఐఫోన్ కొనాలి అంటే 50,000 60,000 పైనే ఉంటుంది. అది 11 ఐఫోన్స్ ఇవ్వాలి అంటే నార్మల్ విషయం కాదు. అలాగే మనీ రైన్ అనేది కూడా చేశారు లోపల, మేము కూడా చూసాము. అది చాలా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మూవీ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. ఇంకా మేడం అయితే ఇంకా సూపర్. మీ పేరు చెప్పండి ఫస్ట్. సతీష్ గారు వచ్చింది కదా, ఇలాంటి చిన్న అంటే సినిమాలకి జనాలు రాని టైంలో ఇలా ఐఫోన్స్ ఇలా పెట్టి జనాలు రప్పిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది కాన్సెప్ట్ కూడా? 1 సెకండ్ జస్ట్ మీరు ఓపెన్ చేసేయండి దీన్ని. ఐఫోన్ ఓపెన్ చేసి జనాల్ని రప్పించడానికి 60,000 50,000 ఫోన్ అయితే ఇయ్యం కదా. ఇలాగే ఐఫోన్ ఓపెన్ చేస్తున్నాడు. ఐఫోన్ వచ్చింది కదా, దృష్టిగా భావిస్తున్నారా? బాబు నువ్వు ఏం పని చేస్తావమ్మా? నేను స్టార్ మా ఛానల్లో వర్క్ చేస్తాను. ఎక్కడ బ్రో? ఎస్ జాగ్రత్త, కింద పడకుండా చూసుకుంటా. కింద పడిపోతే ఏడుస్తాం. ఇది సెకండ్ ఐఫోన్. ఇంకా 9 ఐఫోన్లు ఇవాళ రేపట్లో మీకు వచ్చేస్తున్నాయి. థియేటర్లో కూడా చాలా థియేటర్లో డబ్బుల వర్షం మొదలైంది. చాలా మంది నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. డబ్బుల వర్షం పడినోళ్ళు వీళ్ళందరి నుంచి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ ఫోన్లు డబ్బుల కంటే కూడా మూవీ అనేది 100 రెట్లు గిఫ్ట్ సార్. మేము ఇంత హ్యాపీగా ఈ రోజుల్లో యూత్ఫుల్ మూవీని చూడలేదని మాకు అప్లాడ్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ మీకు అందరికీ, అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఫోన్ మీరే వాడతారా, ఎవరికైనా ఇస్తారా? నేనే వాడతాను. పాత ఫోన్ ఏం చేస్తారు? అన్ని పాత ఫోన్ ఏం చేస్తాం? పాత ఫోన్ ఇంట్లో వాళ్ళకి ఇస్తాం. ఐఫోన్ కొట్టారు. ఇంకా పెంచొచ్చు ఆఫర్లు కూడా, సాయంత్రం డిసైడ్ చేస్తాం. వర్జిన్ బాయ్స్ నీకైతే చాలా లైఫ్లో గుర్తుండిపోద్ది ఈ సినిమా. ఐఫోన్ కొనుక్కోవడం ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా నాకు 10,000 రావడం ఏంటన్నా, అసలు మైండ్ పోతుందన్నా. చూపి ఓపెన్ చేసి చూపి. ఎట్లా పడింది? అది ఆల్రెడీ ఎక్కడో పెట్టారంట. మనకి మా టీం ఎవరో వచ్చారు నాకు చెప్పారు, ఇవ్వండి మీ కళ్ళ ముందే ఓపెన్ చేస్తానన్నా. అక్షరాల 10,000 రూపాయలు అంటాను. మిత్ర శర్మ గారు నాకు చెప్పారు ఇప్పుడు మైక్ లో మాట్లాడుతూ. 10,000 ఏం చేస్తారు ఇప్పుడు? అంటే తెలవాలి మీడియా వాళ్ళకి. ఆయన గిఫ్ట్ వచ్చింది, 200 పెట్టి టికెట్ కొన్నాను. ఓకే వచ్చింది. రైన్ మనీ అన్నారు కానీ రైన్ మనీలా లేదు. ఓకే యాక్చువల్ నాకేదో లక్కీ డ్రా తగిలినట్టే ఉంది. లక్కీ డ్రా వచ్చినప్పుడు మనం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు. ఈ మనీతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? 10,000 వచ్చినాయి. చెప్పండి. చెప్పారు చెప్పుకొని పోవాలి. ఎలా ఉన్నారండి? సినిమా ఎలా ఉంది? శ్రీహాన్ గారు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. అవును అది ఫస్ట్ టైం చేశారు. బాగుంది. మీకు ఏం బాగా నచ్చింది? అన్న మా సినిమా మేము చెప్పుకుంటే బాగోదన్న, హిట్ అన్న. శ్రీహాన్ క్యారెక్టర్ మీకు ఎలా
అనిపించింది? చాలా జాగ్రత్త కొంచెం కింద గారు చాలా మెచ్యూర్డ్ గా చేశారు, చాలా బాగా కనిపించారు. మీరు ఏం చెప్తారు? సినిమా వర్జిన్ బాయ్స్ సినిమా చాలా బాగుంది. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ ఇట్స్ టూ ఎంటర్టైనింగ్. అందరూ హ్యాపీగా ఫ్రెండ్స్ తో వెళ్ళి చిల్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ తో కొంచెం ఆలోచించాలి. అండ్ యా అందరి పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ ఈజ్ అల్టిమేట్, చాలా చాలా బాగుంది. ఉన్నంత వరకు చాలా మంచిగా అనిపించింది మ్యూజిక్ కూడా. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ యా శ్రీహాన్ ఉండి అసలు క్రేజీ చేశాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్టిల్ అంతకంటే బెటర్ చేశాడు అనిపించింది. యా ఎవ్రీథింగ్ ఇస్ నైస్. థ్యాంక్స్ అండి, మీ అందరి సపోర్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. శివకార్తికేయన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటూ ఉంటారు, నాకు శ్రీహాన్ లానే అనిపిస్తాడు ఎప్పుడు. సో ఎస్ యాక్చువల్లీ వర్జిన్ బాయ్స్ అనగానే అండ్ ఆ టైటిల్కి అండ్ వచ్చిన సెన్సార్ సర్టిఫికేట్కి అందరూ భయపడొచ్చు, ఏంటిది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడమని రికమెండ్ చేయను. బట్ డెఫినెట్లీ అదేం అంత వల్గర్గా లేదు. ఇట్ ఈస్ వాచబుల్ అండ్ 100% ఎంటర్టైన్మెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడా బోర్ కొట్టలేదు. అండ్ మన శ్రీహాన్ ఎరగొట్టాడు. శ్రీహాన్ ఎప్పుడు స్క్రీన్ పైన వస్తే అప్పుడు నవ్వులు అనమాట. ఫుల్ కామెడీ ఉంది, ఫుల్ లెంగ్త్ కామెడీ, చాలా బాగా చిత్తకొట్టారు అసలు. పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, అందరూ బాగా యాక్ట్ చేశారు. శ్రీహాన్ క్యారెక్టర్ హైలైట్ అనిపించింది నాకు, ఆల్సో బికాస్ వీఆర్ హిస్ ఫ్రెండ్స్, మాకు ఇంకా స్పెషల్గా అనిపించింది. అండ్ ఓవరాల్ గా జనరల్ ఆడియన్స్ కి కూడా శ్రీహాన్ది కామెడీ టైమింగ్ కానీ అండ్ తన యాక్టింగ్ కానీ అండ్ తన క్యారెక్టర్ కానీ అందరికీ నచ్చుతుంది, పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో మెసేజ్ ఇన్ దిస్ మూవీ. సో నేర్చుకోవాల్సింది కూడా ఇందులో చూపించారు కాబట్టి ఓవరాల్ గా సినిమా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ 100 crores మిత్రా శర్మ కానీ అండ్ మిగతా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. సో సినిమా చూడండి, యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గాలా టైం. థ్యాంక్ యూ వర్జన్ బాయ్ నేనే వర్జన్ బాయ్ నవ్వుతున్నాయి నాన్న. వర్జన్ బాయ్ అంటే నేనే వర్జన్ బాయ్. ప్రపంచంలో ఎవరైనా వర్జన్ బాయ్ ఎవరంటే అది నేనే. సినిమా అయితే సరదాగా ఉందన్న. ప్రొడ్యూసర్కి లాభం వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ నష్టం మాత్రం రాదన్న. సినిమా మొన్న దిల్ రాజు లాగా బొక్క అని చెప్పిన కదా, ఈ సినిమాకైతే ఏం బొక్క లేదు, సరదాగా ఉన్నది. అమ్మాయిలు అబ్బాయిలు చూసే సినిమా. ఫ్యామిలీ వాళ్ళు వస్తారా రారా అనేది మనం చెప్పలేము. ఇది గర్ల్స్ బాయ్స్కి సంబంధించిన సినిమా. ఒరిజినల్ బాయ్ అంటే అదే కదా, ఫ్యామిలీతో వచ్చే సినిమా కాదులే, కానీ సరదాగా బాగుంది. ఎక్కడ బోర్ లేకుండా తీసుకుపోయింది డైరెక్టర్. బాగుంది. హీరో కానీ హీరోయిన్ కానీ అందులో నటించిన వాళ్ళు అందరూ బాగా సరదాగా ఉంటుంది. అందరితో బాగానే ఉంది. నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను పైసలు తీసుకున్నాను సంగతి నీకు తెలుసు కదా. నేను ఫోన్ చేసి 5,000 ఇస్తా 10,000 ఇస్తా అంటే అమ్ముడు పోయే మనిషిని కాదు నేను. అయితే ఇంకోటి కూడా ఏంటంటే, నేను ఎప్పుడు కానీ ఎవరిని కానీ సినిమా చూడని చెప్పను. మీ ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. ఏం లేదు అన్నా. అర్జున్ రెడ్డి బేబీ సినిమాలు ఎంత ఎంజాయ్ చేసినావో నిజంగా చెప్తున్నా. ఈ సినిమా వర్జిన్ బాయ్స్ అనే సినిమా ఇక చెప్పుకోవాల్సింది అన్న. బ్లాక్ బస్టర్ మా గీత ఆనంద్ అన్న నా దగ్గర లేదు కారు. ఈ సినిమాలో సినిమా చూడాలంటే ఇలాంటి సినిమాలు చూడాలి భయ్యా. ప్రతి యూత్ కనెక్ట్ అయిపోతుంది. యూత్ కు కంఫర్ట్ ఉన్న సినిమా భయ్యా. సాటర్డే సండే ఫుల్ భయ్యా. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్.
ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అన్న. నిజంగా చెప్తున్నా, నీ యాక్టింగ్ తోనే ఇచ్చి పడేస్తావు. అంటే మళ్ళీ మనకు ఇండస్ట్రీకి మళ్ళీ మంచి హీరో దొరికిందో, మళ్ళీ న్యూ కమింగ్ హీరో ఇస్ కమింగ్. అర్జున్ రెడ్డి సినిమా ఎంత బ్లాక్ బస్టర్, బేబీ సినిమా ఎంత బ్లాక్ బస్టర్, అలాంటి సినిమా కంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. మీ యాక్టింగ్ చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. ఒక మంచి కాంటెంట్ అన్న. నేను అంత సోది వాగని, కాంటెంట్ సింపుల్గా వాగుతా. అందరు కుర్రలు సెక్స్ కావాలి, పొజిషన్లు కావాలి, కాండమ్లు కావాలని బతికేస్తున్నారు. 20s లవ్ అనే కాన్సెప్టే చచ్చిపోయిందన్న. ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది మంచి మెసేజ్తో ఈ మూవీ వచ్చింది. వర్జిన్ బాయ్స్ సెక్స్ కాకుండా లవ్ ఫీలింగ్ కూడా మస్తు ఉంటుంది అనేది చూపించినారు. ముగ్గురు హీరోయిన్ల టెంప్టేషన్ ఉంటారు, ముద్దులు బిట్లు అన్నీ ఉన్నాయి మూవీలో. కుర్రలు వస్తే స్క్రీన్ వేడెక్కిపోతుంది. సూపర్ మూవీ అన్న, ఆల్వేస్ చూడండి. నాకైతే దయానంద్ గారు ఫుల్ డైరెక్షన్ సాటిస్ఫై, మ్యూజిక్ సాటిస్ఫై, ముగ్గురు హీరోయిన్ సాటిస్ఫై, శ్రేయాన్ గారు సాటిస్ఫై, బబ్లు మాయా గారు కామెడీ కూడా సాటిస్ఫై, ఆల్ ఓవర్గా మూడీ కూడా సాటిస్ఫైడ్. నమస్తే అండి. ఇప్పుడే వర్జిన్ బాయ్స్ సినిమా చూసాం. సో ఇది యూత్ని అట్రాక్షన్ చేసే విధంగా ఒక కొత్త వరవడికి ప్రయత్నం చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే యూత్ దేనివల్ల ఇబ్బందులు పడుతుంది, దేనివల్ల నష్టపోతున్నారు, టైం వేస్ట్ దేనివల్ల అవుతుంది అనేది వాళ్ళు వెండితెర మీదకి తీసుకురావడం 3 విభాగాల్లో చూపించారు. ఒకటి ఏంటంటే ఫాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, కంటిన్యూ టెన్స్ 3 ఉంటాయి దీంట్లో. సో ఆ విభాగాల్లో చూశారు. ప్రయత్నం అయితే చేశారు డైరెక్టరు. దాన్ని ఇంకొంచెం క్లుప్తంగా వివరించడానికి చాలా ట్రై చేశారు, కానీ ఆ ట్రైలో కొంచెం విభాగంలో కొంతవరకే చేశారు. సో రాబోయే రోజుల్లో అది కూడా పూర్తి చేస్తారని డైరెక్టర్ గారికి నా మనవి. సో ఇక్కడ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక స్లో మోషన్లో ఆడియన్స్ని కనెక్ట్ అయ్యే విధంగా ఆ మ్యూజిక్ ఉన్నా వరకు సో కొంచెం సింగింగ్లో మ్యూజిక్ కొంచెం డిఫరెంట్గా కావాల్సిన అవసరం అయితే ఉంది. సో మిత్ర శర్మ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మిత్ర శర్మ గారు ప్రత్యేకంగా ఈ చిత్రంలో తనదైన శైలిలో చాలా అద్భుతంగా ప్రయత్నం అయితే చేశారు మిత్ర శర్మ గారు. సో ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో పెద్దవారి దగ్గర ఒక కొత్త స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఆమె అయితే ముందు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంలో ఆమె సక్సెస్ అవుతారు. సో మరిన్ని క్యారెక్టర్లు ఆమెకి పడాలి, ఆమెకు రావాలి. సో ఇండస్ట్రీలో ఆమెకు ఉన్నటువంటి గతంలో తీసినటువంటి కనపడిన వెండితెర మీద కనిపించిన నటన అయితే మాని ఈ దీంట్లో ఉన్న నటన ప్రత్యేకంగా అనుకోవచ్చు. మిత్ర శర్మ గారికి మంచి క్యారెక్టరే అయింది. ఒక హీరోయిన్గా యాక్సెప్ట్ చేసినటువంటి ఫీలింగ్ వెండితెర మీద మిత్ర శర్మ గారిదే. సో ఓవరాల్గా మాత్రం మూవీ ఒక డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. సో యాజ్ ఏ ఫ్యాంటాస్టిక్ దిస్ ఫిలిం. సో వండర్ఫుల్. సో రావాల్సిన స్టూడెంట్ లేటెస్ట్గా వచ్చినటువంటి ఫిలింలో కల్లా ఇది కొత్త వరవడిని సృష్టించే విధంగా ఉంది. సో చాలా మసాలా అయితే కావాలి. సో స్టూడెంట్స్ మాత్రం దీన్ని లైక్ చేయండి. సో స్టూడెంట్స్కి వాట్ ఈస్ దిస్ థింకింగ్ అనేది స్టూడెంట్స్ మాత్రం పక్కా వివరిస్తుంది. సో దీంట్లో చాలామంది అందరూ కొత్త కుర్రోళ్ళు ఉన్నారు. సో గర్ల్స్ అండ్ బాయ్స్ అంటే కూడా కొత్త వాళ్ళు నటించే విధానం ఉంది. సో ప్రతి ఒక్కరు డోంట్ మిస్ కావాకండి. ఎందుకంటే కొత్త విభాగంలో కొత్త స్టోరీకి ఎలా ఉంటుంది అనేది చాలామంది రిసీవింగ్ అనేది చాలా లేట్ పడుతుంది. సో దీంట్లో ఆ కల్చర్ మనము ఎలా ఎంజాయ్ఫుల్గా తీసుకుంటామో జీవితం అనేది ఒక కొత్త మెసేజ్ అని. థ్యాంక్ యూ, నమస్తే. ఇట్లా మీ ఏం సినిమా అది, ఏం సినిమా వర్జిన్ బాయ్స్ అట. అరే టైటిల్ చూసి ఏదో అనుకోని వస్తున్నాం, లోపలికి పోతే ఏమైనా ఉంది ఆ సినిమా. ఇగో ఆ ముగ్గురు హీరోయిన్ పోటీ పడి నటించురా. ఆ రీతు శర్మ అనేది అమ్మాయి హీరోయిన్ సాంప్రదాయంగా ఎట్లా ఉండాలి ఆడపిల్లని క్యారెక్టర్ చేసింది. అసలు ఎంత టెంప్ట్ చేసినా అసలు టెంప్టే కాదు. అరే ఏం చేసింది ఆ క్యారెక్టర్. ముగ్గురు హీరోయిన్ చేశారు. హీరోయిన్ అయితే ఎక్స్ట్రాడనరీ ఉంది. సాటర్డే సండే వస్తుంది, టికెట్లు దొరకవు, బుక్ చేసుకోవాలి. ఏం అర్జున్ రెడ్డి అని పోయినాయి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్. సూపర్ ఉంది సినిమా. టైటిల్ చూసి మోసపోకురి, చూడండి. 2.5 గంటలు సూపర్ సినిమా. వర్జిన్ బాయ్స్ సూపర్. బాగంటే ఆ ఫ్రెండ్స్ మధ్యన ఒరిజిన్ ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు వాడే తాపత్రయం ఉంటుందన్న. అబ్బా సూపర్ ఉంటుంది. అన్ని సీన్లు ఉన్నాయి, కానీ ఆ సీన్లను చూసి మోసపోకూరి. సీన్ తర్వాత లాస్ట్లో క్లైమాక్స్ లా ఉంటుంది మెసేజ్, గది చూడాలి. ఫస్ట్ ఉన్న సీన్ చూడొద్దు. పైసలు తుందాం కాదు, పైసలు ఆ పొట్టేసరికి పైసలు వర్షం కురుస్తుంది. పైసల వర్షం వెనకాల కురుస్తుంది, ముందర కురుస్తుంది. అంటే పైసల వర్షమే. పొట్టేసరికి పైసలు వర్షం పడుతుంది. ఫైట్లు గిట్లు బాగున్నాయి, కానీ ఫైట్లు గిట్లు కాదు. రొమాన్స్ లవ్ ఎమోషన్ అంతే. లాస్ట్లో మెసేజ్ రొమాన్స్ కాదు శాశ్వతం, అండర్స్టాండింగ్. లవర్స్ మధ్యలో కూడా ఒక అండర్స్టాండింగ్ కావాలి. క్లైమాక్స్లో చెప్పారు, అది మాత్రం సూపర్ పాయింట్.
నిజంగా సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 18+ మూవీ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ వస్తే మాత్రం సెంటిమెంట్ అయితే మాత్రం ఇరగొట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే సెంటిమెంట్ తీసుకొచ్చారు. స్టోరీ అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా అంటే చాలా నీట్గా చూపించారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సినిమాలో అంత ఓవర్గా లేదు. సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగుంది. అంటే కామెడీ కానీ రొమాంటిక్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే అది కాదు లైఫ్ అంటే రియల్ మేట్ని మనం వెతుక్కోవడం. సో రియల్ మేట్ కోసం చూపించారు. చాలా బాగుంది అనిపించింది నాకైతే. సినిమా మాత్రం ఓవరాల్గా ఒక సెంటిమెంట్తో నడిచింది సినిమా అయితే మాత్రం. వల్గారిటీ అంతా కూడా ఏంటంటే ఒక హైప్ తీసుకొచ్చారు, కానీ సినిమాకి అంత వల్గర్గా అయితే అనిపించలేదు. సినిమా మాత్రం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనిపించింది. ఎందుకంటే బిట్స్ కూడా ఏం లేవు, అలాంటి ఏమీ లేవు. సో ఒక సీన్లో మాత్రం ఏంటంటే న్యూడిటీ చూపిస్తారు. అందరూ కూడా అవి మొగోళ్ళు, ఈ బాయ్స్ ఉన్నారు కదా, ఈ బాయ్స్లో. సో అక్క లాస్ట్ ఒక 1 మినిట్ అంతేగాని సో సినిమా ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి మరి ఓవర్గా అంటే ఓవర్ సీన్స్ ఏం లేవు, లిప్ కిస్ తప్ప ఓవర్ సీన్స్ ఏమి లేవు. చాలా బాగుంది. నేను అసలు ఐఫోన్ ఇస్తారని వచ్చా. ఐఫోన్ నాకు రాలేదు, కానీ నా ముందు 25,000 డబ్బులు వచ్చాయి. మరి ఆడ ఎవడో కొన్నా తెలియదు కానీ తీసుకోగానే పారిపోయాడు. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే బాగుంది. మరీ సూపర్ హిట్ ఏం కాదు, కానీ యావరేజ్ ఫిలిం. సో ఓటీటీలో బాగా ఆడుతుంది సినిమా. సో కొన్ని చాలా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూసి తట్టుకోలేరేమో అనిపించింది అక్కడక్కడ. సో యూత్ని అయితే బాగా అట్రాక్ట్ చేసిద్ది. ఆ గ్లామర్ కాల్స్ అవి బాగున్నాయి, గ్లామర్గా బాగా చూపించాడు. మిత్రా శర్మ కూడా ఉన్నంతలో ఆవిడ మంచిగా చేసింది. శ్రీహాన్ అయితే అక్కడక్కడ నానిలాగా కొంచెం కామెడీ చేశాడు. ముగ్గురు కుర్రోళ్ళు, ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు అమ్మాయిలు లవ్ చేస్తారు. వాళ్ళ ఒరిజినిటీని పోగొట్టుకోవాలనుకుని ట్రై చేస్తారు, కానీ చివరికి ఆ అమ్మాయితోనే ప్రేమలో పడి సక్సెస్ చేసుకుంటారు. సో ఒక ముక్కలో చెప్పాలంటే యావరేజ్గా ఉంది సినిమా. సో వర్జన్ బాయ్స్, వర్జన్ అంటే కొద్దిగా ఏదో వరగరగా అనుకుంటారు. మన మనసు వర్జన్గా ఉందా ఏంటన్న క్లారిటీ అనేది ఈ సినిమా చూస్తే యూత్ తీసుకుండే డిసిషన్స్కి, ఆ ఏజ్లో ఉండే ఇంపార్టెన్స్కి బంచిక్ ఇంపార్టెన్స్ ఇస్తారా, ప్రేమకి ఇంపార్టెన్స్ ఇస్తారా అనేది ఫస్ట్ హాఫ్ కానీ, ఇంటర్వెల్ క్విస్ట్ కానీ, సెకండ్ హాఫ్ కానీ దయానంద్ డైరెక్టర్ గారు ఒక మంచి మెసేజ్. జనరల్గా యూత్ మూవీ అనుకుంటారు, కానీ పేరెంట్స్ యొక్క పాయింట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా చిత్రీకరించారు. ముగ్గురు గాయస్, ముగ్గురు గర్ల్స్ కెమిస్ట్రీ కూడా. బాయ్స్ సినిమా, కేరింత సినిమా, హుషార్ సినిమా ఎంత మెసేజ్ ఉందో ఈ వర్జిన్ బాయ్స్లో కూడా అంత కంటెంట్ ఉంది. మ్యూజిక్ అయితే కనుక ఆసమ్, సాంగ్స్ కూడా ఎక్సలెంట్ అనిపించాయి. ఓవరాల్గా మంచి మెసేజ్ ఉన్న మూవీ, వాచబుల్ మూవీ. మామెక్స్ 10,000 తీసుకోపోరా ఫస్ట్. ఉన్నారు. మ్యూజిక్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కంటే కూడా ఫైట్ సీన్స్ అయ్యేటప్పుడు వచ్చే బీజిఎమ్స్ అయితే మస్తు మజా వచ్చినాయి. యూత్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వల్ సస్పెన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. ఏమైతుందా అని నిజంగా చెప్తున్నా. నా చేతిలో ఉంది కవరు, నాకు లేదు లవరు. ఈ సినిమాలో నిజంగా సింగిల్స్ గా ఉంటారు హీరోస్. పైసలు ఎవరో చూపించారు, కానీ అయితే పైసలు అయితే ఎవరో మధ్యలో పైసలు చూపించారు. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. యూత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. యూత్ఫుల్ మూవీ, ఓన్లీ యూత్ఫుల్ మూవీ. ప్రతి ఒక్క స్టూడెంట్, బాయ్స్, గర్ల్స్ అందరు రండి. అక్షరాల మిత్రా శర్మ గారి దయ వల్ల నేను 10,000 ఈరోజు 200 రూపాయల టికెట్ కొనుక్కొని వచ్చాను. కామన్ పీపుల్గా 10,000 రూపాయలు ఇచ్చారన్న నాకు గిఫ్ట్గా. అది నా సీట్ కింద పెట్టారు. ఇంటర్వ్యూ తర్వాత వచ్చి వాళ్ళ టీం ఎవరో వచ్చారన్న, ముగ్గురు వచ్చారు. ఒకసారి సినిమా మధ్యలోనే లేచి నుంచోమన్నారు, లేచి నుంచున్నాను. మన కాలు కింద ఎక్కడ కూడా పెట్టలేదు, సీటుకి మధ్య లోపలికి తోసి పెట్టారన్న. నిజంగా మరి దొరకలేదు అసలు, ఎక్కడ లేదన్నా.
ఇంత కూడా చీకట్లో కనిపించలేదు అసలు ఎక్కడా లేదు. ఇప్పుడు మనం కూర్చుంటే మామూలుగా అయితే మనకు తగులుతుంది కదా, మనకి తగిలే అవకాశం కూడా లేదన్న. నేను ఎక్కడో కోకట్పల్లి నుంచి వచ్చానండి సినిమా టికెట్. ఏదో చూద్దాం కాన్సెప్ట్ అన్నారు కదా, ఎవరికి వస్తుంది ఇప్పుడు నా ఫోన్లో ఉందన్న. నేను కోకట్పల్లి అన్న, ఫోన్లో బుక్ చేసుకున్నా. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. 10,000 వచ్చినందుకైతే నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. కానీ నాకు ఈ 10,000 వల్ల మాటలు కూడా నోట్ల నుంచి రావట్లేదండి. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం. నేను మెడికల్లో చేస్తానన్న. మెడికల్ ఏం చేస్తారు? హాస్పిటల్ డిపార్ట్మెంట్లో చేస్తాను, చిన్న కాంపౌండర్ కింద. ఏం పేరు మీ పేరు? నా పేరు శంకర్. ఓకే. సో ఇప్పుడు ఈ 10,000తో మీరు ఏం చేయబోతున్నారు? 10 మందికి అయితే భోజనం పెడతానన్న. మిగిలింది నా ఫ్యామిలీ ఉంది కదన్న, నాకు పెళ్ళి అయింది, నాకు చిన్న కిడ్ ఉంది. మా ఫ్యామిలీ వాళ్ళని చూసుకోవాలి కదన్న. నేను కూడా నా ఫ్యామిలీ ఖర్చు పెట్టుకుంటానన్న. 10 మందికి అయితే దానం చేస్తాను. సో మీరు సినిమా చూడడానికి వచ్చారా లేకపోతే 10,000 కోసం వచ్చారా? డబ్బులు నేను యాక్చువల్గా నాకు రాకపోయినా ఎవరికి వస్తాయన్న కాన్సెప్ట్ నిజమా కాదని తెలుసుకోవడానికి అయితే వచ్చానన్న. ఫస్ట్ నేను ఇప్పుడు జనరల్గా పెట్టడం వేరే కాన్సెప్ట్, ఇప్పుడు తెలుసుకోవడానికి కోసం నేను వచ్చా. కామన్ ఇప్పుడు ఈరోజు పోతే 200 పోతాయన్న, దానికి మించి అది లేదన్న. మీద అయితే లేదు, చెప్తున్నాను కదా. ఇప్పుడు చెప్పండి. సినిమా అయితే డబ్బుల కోసం ఐఫోన్ కోసం అని కాదు, కానీ నాకు కాకపోతే ఎవరికైనా వస్తాయి కదా. వచ్చిన వాళ్ళకి ఎవరికైనా మనం వీళ్ళు నిజంగానే ఇచ్చారా బాబు, జెన్యూన్గా ఉంది, వీళ్ళు టీం వర్క్ అంతా జెన్యూన్గా ఇచ్చారని మనం ఓకే ఇలాంటి కాన్సెప్ట్ వస్తే సినిమా ఎక్కడ ఇండస్ట్రీ పడిపోదు. రెండోది హౌస్ఫుల్ అవుతూ ఉంటుంది అన్న. సినిమా మొత్తం మీద ఒకరికి ఇచ్చినా చాలు కదన్న ప్రైజ్ మనీ. సినిమా మొత్తం మీద ఒకరికి ఇచ్చినా ఆ అదృష్టవంతుడు ఎవడో, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. నేను మా బామ్మర్ది వచ్చాను. మా బామ్మర్దిని ఎదుగుతున్నాను. నా ఫోన్ మా బామ్మర్ది దగ్గర ఉంది. టికెట్ డబ్బులు నేనే పెట్టుకున్నా కదన్నా మా బామ్మర్దికి, ఇంకేంటన్నా. దాని తర్వాత కూడా చెప్పాం కదా, అంటే మనసుకి నచ్చితే అది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కన్నా మీరు చూడండి. డివోర్సెస్ అవ్వట్లేదా, లేకపోతే రిలేషన్షిప్స్ ఎలా నడుస్తున్నాయి, ఆ టాపిక్ మీద మాట్లాడేటప్పుడు ఆ కాన్వర్జేషన్ నడిచింది. ఇప్పుడు ఆడియన్స్ మధ్య చూడటం రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను నిజంగా లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు షివర్ అయితే బయటకు వచ్చాను. బికాస్ నాకు నేను 70mm స్క్రీన్లో చూడటమే ఒక లివింగ్ డ్రీమ్ కదా. ఆడియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఇంకా నెక్స్ట్ ఈ సక్సెస్ చూసిన తర్వాత? ఇప్పుడు అయితే మొదలైంది, ఇంకా చూడాలి కదా. తుఫాన్ మొదలైంది. సినిమా చూడండి, అన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి బ్రదర్. చెప్పండి అన్న, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్జిన్ బాయ్స్ అనే మూవీ తీశారు, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది ముందు నుంచి చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అని. మీ మధ్యలో చూస్తే డబుల్ బ్లాక్ బస్టర్. ఈ సంవత్సరం రాసి పెట్టుకోండి, 1000 కోట్లు పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. వైబ్రేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ బేబీ, ఈ ఇయర్ వర్జిన్ బాయ్స్. డౌట్ లేదు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఆదరిస్తున్న అందరికి థ్యాంక్ యూ. మెసేజ్ కూడా ఎక్సలెంట్ ఉంది. మెసేజ్ చాలా మంది మీద అన్ని ఆఫర్లే డబ్బులు వర్షం పడుతుందంట చాలా మందికి. నా మీద పడలే ఇవాళ. నేను సినిమాకి వెళ్ళా. ఫ్యూచర్ లో పడుతుంది నెక్స్ట్ కలెక్షన్స్ రూపంలో. సాంగ్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ, మెసేజ్ ఎక్స్ట్రాడినరీ. చాలా బాగుంది సినిమా. ఈవెన్ ఫ్యామిలీ కూడా రావచ్చు, ఇబ్బంది లేదు.